నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఐకాన్ యాంకర్ మణికంఠ గారు నమస్కారం. గురుగారు, మార్చి నెలలో ఉమ్. వృషభ రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది? అసలు ఈ పరిస్థితి ఎలా ఉంది? ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయి మన మార్చి నెలలో? బ్రహ్మాండంగా ఉంటుంది వృషభ రాశి వారు. జన్మంలో గురుడు, తర్వాత కన్యలో కేతువు, రాహు శుక్రులు ఇద్దరు మీన రాశిలో, కుంభంలో రవి బుధులు. ఈ కుజుడు వచ్చేసరికి మిథునంలో నుంచి ఎండింగ్లో కర్కాటక రాశి సంచారాలు. దీనివల్ల ఏమవుతాయంటే వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బు కొదవలేదు. కానీ ఒక స్త్రీ ఇతన్ని కాటేసేయాలని కాసి కూర్చుంటుంది. ఎందుకంటారు? శుక్రుడు రాహుతో కలిశాడు కదా. అయితే ఆ అమ్మాయి కాటేసి అంటే ముందు ఇచ్చేస్తుంది వీడికి డబ్బులు. ఇప్పుడు నువ్వు ప్రపోర్షనేట్గా నేను చెప్తున్నాను, ఈ పల్లెటూరులో అందుకంటే నాకు కాల్స్ నేను చూస్తూ ఉంటాను. రైట్, ఇంతప్పటి నుంచి నేను మా గురువుల దగ్గర మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మా గురువు గారు జ్యోతిష సామ్రాట్, మరి వాళ్ళ దగ్గరికి వచ్చే క్లయింట్స్ నేను చూస్తూ ఉండేవాడు ఇంతప్పటి నుంచి. అన్నీ రంకు కేసులే. ఈ ఆడవాళ్ళు వాళ్ళకి గొలుసులు ఇచ్చేస్తారు, ఏడుస్తారు, తర్వాత డబ్బులు ఇచ్చేస్తారు, ఏడుస్తారు. ఈ వృషభ రాశి వాళ్ళకి లాభములో శుక్రుడు రాహువు ఉంటే అర్థం ఏమిటంటే ఆ యొక్క స్త్రీ వల్ల లాభాలు పొంది తర్వాత కొంతకాలానికి వీడి దోల ఆమె దోల ఇద్దరిది తీరుతుంది. ఒక సంవత్సరంన్నర వేసరికి మోజు తగ్గిపోతుంది. అప్పుడు నా గొలుసులు నాకు ఇవ్వండి, వీడెవడు పోలీస్ కేసు పెడుద్ది. అందువల్ల ఈ వృషభ రాశి మగవాళ్ళు ఎవరైతే చంకలు గుద్దుకుంటున్నారో, అబ్బా నాకు ఆంటీ దొరికింది, అబ్బా నాకు లవర్ దొరికిందని పెళ్ళాలని ఉండగా వేషాలు వేసేటటువంటి వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఇరుక్కుపోవడానికి గ్యారంటీ ఉంటుంది ఇలాంటి వేషాలు. అందువలన ఈ వృషభ రాశి వాళ్ళందరూ కూడా లక్ ఫేవర్ చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు అండ్ ఈ యొక్క ధైర్యం అప్పుడప్పుడు సన్నగిలుతుంది. అదే మంచి పద్ధతుల్లో వెళ్తున్నాడు అనుకో, ధైర్యం బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. చేయట్లేదు అది. అందువలన ఇవన్నీ తప్పుడు చేష్టలు చేసేటటువంటి వాళ్ళకే. అందుకని గుమ్మడికాయలంటే భుజాలు తడుముకున్న రీతిలో ఎవరో ఇందులో ఆక్షేపణ పడాల్సినటువంటి అవసరం లేదు. ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు చదువుతారు, కానీ ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. గొరకలు పెట్టి అలసిపోయి పాపం నిద్రపోతున్నారు. ఉద్యోగుల పరిస్థితి అలాగే నిరుద్యోగుల పరిస్థితి. ఉద్యోగులేమో జీతాలు బాగా వస్తాయి, లంచాలు కూడా బాగానే వస్తాయి. ఇక నిరుద్యోగుల దగ్గరికి వచ్చేసరికి కాస్త వీళ్ళకి ఉద్యోగాలు రాలేదండి అంటే అర్థం ఏంటంటే వీళ్ళకి కావాల్సినంత జీతం రాలేక చేరట్లేదు. ఉద్యోగాలు ఎందుకు లేవు, అన్ని చోట్ల ఉన్నాయి. అంటే వాళ్ళ లెవెల్లో ఉంటున్నారా, ఇదైతేనే చేస్తారా అని చెప్పి. ₹1,00,000 జీతం ఉండాలి, తర్వాత ఎక్కువ పని చెప్పకూడదు, జస్ట్ 1 or 2 hours చేయాలి. ఈ టైప్లో వాళ్ళ డిమాండ్స్ వాళ్ళకు ఉన్నాయి పాపం. అందులో ఆఫీస్లో ఆడవాళ్ళు ఉంటేనే చేస్తాం, ఇది కొత్త డిమాండ్. మళ్ళీ అందరూ మగవాళ్ళు అనుకో ఎందుకు బ్రహ్మచారులు కో ఎడ్యుకేషన్ లాగా అయిపోయింది అనమాట. సో ఈ డిమాండ్స్ వల్ల వీళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. అండ్ ఈ యొక్క వృషభ రాశి వారంతా కూడా మోస్ట్ రొమాంటిక్ పర్సన్స్ అన్నమాట. అంటే చదువులు దొబ్బెట్టుకుంటారు. ప్రేమ ప్రేమ ప్రేమ, ఒక ప్రేమ కాదు, కమాన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను, ఏ వృషభ రాశి అయినా సరే. కాదు అని అంటే, ఎందుకంటే నాది కూడా అదే రాశి. గురుగారు మీరు చేశారంటే మాకు తెలిసేవన్నీ, గురువులను అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. టీచర్ చెప్పింది వినాలి, అంతేకాని నో క్వశ్చన్స్. టీచర్ షుడ్ క్వశ్చన్ యూ. వీళ్ళంతా కూడా ఒక లవ్ స్టోరీ ఫెయిల్ అయిన తర్వాత ఇంకో లవ్ స్టోరీ ఫెయిల్ అయిన తర్వాత ఇంకో స్టోరీ సాగా కంటిన్యూ చేస్తారు. ఒరే అవార్డ్స్ తెచ్చిపెట్టండి రా సాగా, మీ గురువులు తెచ్చిన అవార్డ్స్ మీరు చేయండి రా అంటే ప్రేమలో రికార్డ్స్ చేస్తారు వీళ్ళంతా. సో పాపం వృషభ రాశి వాళ్ళని చూస్తే నాకు జాలేస్తుంది అనమాట. వరుస పెట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ అమ్మాయిని అందరూ హ్యాండ్ ఇచ్చేస్తూ ఉంటారు. కాబట్టి భార్యని వీళ్ళు నమ్ముకొని ప్రేమల జోలికి వెళ్ళకుండా గురువులు నమ్ముకున్నారనుకో బాగుంటుంది. ఇప్పుడు వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు అడుగుతారు కామెంట్లు, ఏమని అయితే వృషభ రాశి అయితే మేము గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే మీకు ఉన్నారా గురువు గారు అని. మేము గురువులు కాలు పిసుకుతా ఉన్నాం నేను, మాకు అందుకని చిన్నప్పటి నుంచి గురువులతో ఉన్నాం. ఆల్రెడీ ఆ అధ్యాయాలన్నీ అయిపోయినాయి కాబట్టి మోసాలు చేసేసి ఇదిగో ఇక మూసుకొని కూర్చున్నాం అనమాట మోసాలతో. అందుకని మీరు కూడా మోసపోవద్దురా బాబు అని మనం సలహాలు ఇస్తున్నాం. అనుకోని ప్రయాణాలు కావచ్చు, అలాగే ఆకస్మిక ధనలాభం, ఇలాంటివి ఏమన్నా వరిస్తున్నాయా ఈ రాశి వారికి? వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభాలు ఉన్నాయి. అంటే ఎవరో ఒకళ్ళు దూరపు బంధువులు టబియన్ పైకి వెళ్ళిపోవడం, లేకపోతే బంధువులు రావడం, వీళ్ళకి ధనాన్ని ఇవ్వడం, పూర్వీకుల ఆస్తి అవన్నీ వస్తాయి. అండ్ దూర ప్రయాణాలు ఉన్నాయి. ఎందుకంటే వృషభ రాశికి ఆల్రెడీ జనవరి నెల నుంచి మొదలెట్టేశారు వీళ్ళు.
ఫిబ్రవరి నెలలో కూడా ఉన్నాయి. మార్చి నెలలో కూడా చాలా చక్కగా దూర ప్రయాణం ఒక యోగంలాగా అయిపోయింది ఇప్పుడు. ఎలాగంటే దూర ప్రయాణం అంటే ఏదో సప్త సముద్రాలు దాటేసినట్టు ఏదో పక్కన ఉన్న ఢిల్లీకి ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వచ్చేస్తున్నారు. సో దట్ గుడ్. అండ్ శుభకార్యాలు జరగడానికి మరి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా? వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా శుభకార్యాలు ఉండవు పాపం. అంటే ఎలా ఉంటాయంటే వీళ్ళకి విషాదం, వీళ్ళు ఎద్దులు, వీళ్ళు కష్టపడి యాజమాన్యాలను ఇచ్చేస్తూ ఉంటారు. దూరపు బంధువుల పెళ్ళిళ్ళు చేస్తారు. తర్వాత ఈ యొక్క రాశి వారు వీళ్ళకు పిల్లలకి పెళ్ళిళ్ళు చేయండి అంటే వీళ్ళ పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు. పెళ్లి పేరు చెప్తే చాలన్నమాట. బాబోయ్ ఏంట్రా బాబు వీళ్ళు చేసేసుకున్నారు, ఏం చేస్తారు మరి, మొదటి పిల్ల వదిలేస్తారు, రెండో పిల్ల వదిలేస్తారు, మూడో చేసుకుంటారు. ఈ టైప్లో అయిపోతూ ఉంటుంది లైఫ్. కాబట్టి శుభకార్యాలు ఉన్నాయి. మరి గురుడు ఇంకొంచెం బలపడితే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు శుక్రుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఖర్చుతో కూడినటువంటి శుభకార్యాలు ఉన్నాయి. అలాగే భూమికి సంబంధించిన వ్యవహారాలు గురువు గారు, ఏదైనా భూమి కొనుక్కోవడం లేదంటే ఒక ప్లాట్ కొనడం ఇలాంటివి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఉన్నాయి. ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు, ప్లాట్లు కొంటారు. అండ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం డల్గా ఉంది కాబట్టి కాస్త ఇన్వెస్ట్మెంట్స్ కొంటలేదు. కానీ వృషభ రాశి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొంటారు, స్థలాలు కొంటారు. అండ్ రియల్ ఎస్టేట్ రంగంలో రియల్టర్స్గా పనిచేస్తారు, బిల్డర్స్గా బిల్డింగ్లు అవన్నీ కూడా పనిచేస్తారు. బిల్డింగ్లన్నీ కూడా మంచి లాభాలు అమ్ముతారు. ఇంకా కొంచెం పికప్ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు కరెక్ట్ ముగ్గురు దిగాడు రేవంత్ రెడ్డి గారు. పడగొట్టడాలే. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసేవారంటే వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అంతా కొమ్మక్కైపోయి గ్రామ పంచాయతీలో అన్అఫిషియల్ ప్లాట్స్ అంతా కూడా మామూలుగా కట్టేసేసి దొంగ పర్మిషన్ తెచ్చేసుకొని కట్టేసుకుని ఆటోల నిండా బస్తాలు డబ్బులు బిల్డర్లకు వచ్చినాయి. ఆ రేంజ్లో రాకుండా ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కట్టడి చేశారు. అసలు కేసీఆర్ గారు కూడా చక్కగా అదేదో ఒక ధరణి అని ఒక పోర్టల్ పెట్టి ఆయన కూడా కట్టడి చేశాడు. దాంతో రియల్ ఎస్టేట్ బిల్డర్ల పరిస్థితి ఒక సంవత్సరం నుంచి బాగాలేదు. అందువల్ల వెయిట్ చేస్తున్నారు. ఇంకా కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గవర్నమెంట్ మరి అలాగే ఉండాలి, స్ట్రిక్ట్గానే ఉండాలి. లేకపోతే పేదవాడు అంగుళం భూమి కూడా ఇక్కడ కొనలేడు. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి వృషభ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంట? వృషభ రాశి వారి సాంప్రదాయబద్ధమైనటువంటి జ్యోతిష ప్రకారం కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని కానీ లేదా ఈ యొక్క మల్టీ కలర్డ్ వస్త్రాన్ని వీటిని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. అలాగే కేతువుకి చక్కగా గణపతి ఆరాధన కాబట్టి గణేషునికి గరిక గడ్డితో గణేశాయ నమః అంటూ జపం చేసుకోవాలి, మంత్ర పఠనం చేసుకోవాలి. ఇక తంత్ర జ్యోతిషం ప్రకారం తాంత్రిక పద్ధతులతో, తంత్ర పద్ధతులు మళ్ళీ అంటే వీళ్ళు మేకలను కోళంగా ఇవ్వకూడదు. చక్కగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి ఉమావతి అమ్మవారి యొక్క హోమాన్ని కానీ, ఆ అమ్మవారి యొక్క మంత్ర జపం కానీ, లేదా చిర్రువేరుతో మనం తాయెత్తులు ఉంటాయన్నమాట. ఆ తాయెత్తులన్నీ కూడా వీళ్ళ పేరు మీద మనం పూజ చేసి నాన్ ప్రాఫిట్ అసోసియేషన్ లాగా, నాన్ ప్రాఫిటబుల్గా అంటే లాభాపేక్ష లేకుండా మన కస్టమర్స్కి, మన క్లయింట్స్కి మన గుడ్ నేమ్ ఉంది కాబట్టి మన ఛానల్కి దాని తరపున వీళ్ళకి కొన్ని తాయెత్తులు ఇవ్వడం అనేటటువంటిది మా పిఏ తమన్న గారు ఉన్నారు. వాళ్ళు సంప్రదించినట్లయితే తాంత్రికపరంగా వీళ్ళకి ఈ యొక్క దోషాలన్నీ కూడా పోయి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు. మార్చి నెలలో వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా అద్భుతంగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.